విచిత్ర పుష్పం 6వ భాగం. 6వ భాగం చెప్పుకోబోయే ముందర 5వ భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. మాణిక్యపురి రాజ్యాన్ని రాకాసి బారి నుంచి కాపాడటానికి ప్రతాపవర్మ కొండజాతి యువకుల సాయం కోరాడు. యువరాణితో పాటు వచ్చిన రాజును చూసి అక్కడి ప్రజలు, వాళ్ళ నాయకుడు శుంభుడు అమితానందం చెందారు. ఉత్తుంగుడు రాజు ఆనతి నెరవేర్చగలనని ఆయనకు మాట ఇచ్చాడు. యువరాణి శతాబ్దిక పుష్పాలను చూసి వచ్చింది. రాజు సంతోషంగా రాజధానికి వెనుదిరిగాడు. ఆ తరువాత రాజు ప్రతాపవర్మ యువరాణితో కలిసి తమ నివాస స్థలానికి రావటం తలుచుకుని ఉత్తుంగ జాతి ప్రజలు ఆనందంతో ఉప్పొంగిపోయారు. రాజు తమ సహాయాన్ని కోరటం, రాజ్యానికి వచ్చిన ఆపదను అడ్డుకోవటానికి తమ జాతి యువకుడు ఉత్తుంగుడు వెళతాననటం వాళ్ళకెంతో ఆనందం కలిగించింది. తన ప్రయత్నంలో ఉత్తుంగుడు విజయం సాధించాలని అక్కడి ప్రజలు తమ కులదేవతకు మొక్కుకున్నారు. ఆ యువకుడి గౌరవార్థం ఆ రోజు సాయంకాలం విందు ఏర్పాటు చేశారు. పెద్దలు పిన్నలు గూడానికి సమీపంలో ఉన్న ఒక విశాల ప్రదేశంలో గుమికూడారు. వాళ్ళ నాయకుడు శుంభుడు ఇతర కుల పెద్దలు కూర్చున్న స్థలానికి పక్కనే ఉత్తుంగుడికి ఉన్నత ఆసనం వేశారు. విందు ఆరగిస్తూ కుల పెద్దలు ఉత్తుంగుడు రాకాసి మృగాన్ని ఎలా ఎదుర్కొంటే అతని పని సులభం అవుతుందో దీర్ఘంగా ఆలోచించి చర్చించారు. విందు వాళ్ల చర్చలు అయ్యాక నాయకుడు శుంభుడు లేచి నిలబడి, శతాబ్దిక పుష్పాలు పూచి ఉన్న స్థలం మన ఉత్తుంగుడికి తెలుసు కాబట్టి రేపు తెల్లవారగానే అతనితో పాటు 6 యువకులు వెళ్ళి ఆ పూలను సేకరించాలి. రాత్రివేళ రాకాసి మృగం వచ్చే అపాయం ఉన్నది గనక పొద్దుగూకేలోగా ఆ పని పూర్తి చేయాలి. కోసిన పువ్వులను కట్టలుగా కట్టి ఒకచోట భద్రపరిచి రాత్రికి గూడెం చేరుకోవాలి అని కొంతసేపు ఆగి, ఆ పుష్పాలను సముద్ర మధ్యానికి చేర్చాలంటే ఒక పడవ కావాలి. సముద్ర తీర ప్రాంతం నాశనమైపోయింది కనుక అక్కడ పడవలు లభించే అవకాశం లేదు. కాబట్టి మనమే ఇక్కడొక పడవను తయారు చేసుకోవాలి. మీలో ఎవరికైనా పడవ తయారు చేయడం వచ్చా అని అడిగాడు. జనం మధ్య నుంచి 2 ముందుకు వచ్చి, మేము కొన్నాళ్ళు సముద్ర తీర గ్రామాల్లో ఉండి వచ్చాము. అప్పుడు మేము పడవను తయారు చేసే పద్ధతి నేర్చుకున్నాము. మేము పడవను తయారు చేయగలం అన్నారు. ఎన్ని రోజుల్లో సిద్ధం చేయగలరు అని అడిగాడు నాయకుడు. 2 రోజుల్లో సిద్ధం చేయగలం అన్నారు వాళ్ళు. చాలా సంతోషం అని నాయకుడు జనం కేసి చూస్తూ, మరి రేపు పొద్దున ఉత్తుంగుడితో పాటు పువ్వులు సేకరించడానికి ఎవరు వెళతారు అని అడిగాడు. వెంటనే నేనంటే నేను అంటూ యువకులందరూ చేతులెత్తారు. మీ ఉత్సాహానికి సంతోషం. అయినా ఇంతమంది అవసరం లేదు, 6 వస్తే చాలు అంటూ ఉత్తుంగుడు అక్కడి వారిలో 6 ఏరి పక్కకు పిలిచాడు. ఆ తర్వాత ఉత్తుంగుడు నాయకుడితో సహా అక్కడి చేరిన పెద్దలకు చేతులెత్తి నమస్కరించి వారి ఆశీస్సులు పొందాడు. నాయకుడు శుంభుడు ఆప్యాయంగా ఉత్తుంగుడి భుజాన్ని తట్టాడు. ఉత్తుంగుడు నవ్వుతూ చెల్లెలు రజనిని తీసుకుని తమ గుడిసెకు చేరుకున్నాడు. మరునాడు తెల్లవారుజామునే ఉత్తుంగుడు 6 మిత్రులను వెంటబెట్టుకుని శతాబ్దిక పుష్పాలు పూచి ఉన్న కొండలకేసి బయలుదేరాడు. బారెడు పొద్దెక్కేసరికి వాళ్ళు ఆ చెట్లున్న కొండలను చేరి పూలున్న చెట్లను గొడ్డళ్లతో మొదలంటా నరికి పడగొట్టారు. కింద పడిన ఒక్కొక్క చెట్టు చిటారు కొమ్మలలోని పువ్వులను కోసి కట్టలు కట్టలుగా కట్టసాగారు. సాయంకాలానికి కట్టారు. ఉత్తుంగుడు అక్కడ కనిపించిన 2 లేత కొమ్మలను పెరికి పూల మొక్కలతో కట్టి ఆ కట్టలను ఒక పెద్ద బండరాయి వెనుక భద్రపరిచాడు. సూర్యుడు అస్తమిస్తూ ఉండగా 7 మిత్రులు సంతోషంగా గూడానికి వెనుదిరిగారు. వాళ్ళు గూడాన్ని సమీపిస్తుండగా నాయకుడు ఎదురుపడి, మీరు వెళ్ళిన పని పూర్తయింది కదా అని అడిగాడు. అయ్యింది అన్నాడు ఉత్తుంగుడు నవ్వుతూ. రేపు సాయంకాలానికి పడవ సిద్ధమవుతుంది. ఎల్లుండి తెల్లవారుజామున మనం సముద్ర తీరానికి బయలుదేరవచ్చు అన్నాడు నాయకుడు పక్కన ఉన్న పడవను వాళ్లకు చూపుతూ. ఆ తరువాత ఆయన ఉత్తుంగుడితో, మీరు బాగా అలసిపోయి వచ్చారు, వెళ్ళి నిద్రపోండి.
నేను ఈ రాత్రికి వేరే కొందరిని గూడానికి కాపలా ఉంచుతాను అన్నాడు. ఉత్తుంగుడు సరేనని మిత్రులతో కలిసి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి వరకు నాయకుడు కూడా కాపలా కాస్తున్న వాళ్లతో కలిసి తిరిగాడు. ఆ తరువాత మిగతా వాళ్ళు మరీ చెప్పడంతో ఆయన ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారుగానే కాపలా ఉన్నవాళ్లు వచ్చి నాయకుడితో, రాత్రి ఇటువైపు రాకాశమృగం రాలేదు, కానీ ఎక్కడో చెట్లు కూలటం, బండరాళ్లు దొల్లటం వంటి విచిత్ర ధ్వనులు దూరం నుంచి వినిపించాయి. 4వ జాము నుంచి ఆ ధ్వనులు కూడా క్రమంగా ఆగిపోయాయి అని చెప్పారు. అలాగా, సరే మీరు వెళ్ళండి అన్నాడు నాయకుడు. మరునాడు ఉదయం ఉత్తుంగుడు నాయకుడి ఆజ్ఞ ప్రకారం మిత్రులతో కలిసి వెళ్ళి మొదటి రోజు కోసి కట్టలు కట్టి ఉంచిన శతాబ్దిక పుష్పాలను తీసుకువచ్చాడు. వాళ్ళు వచ్చేసరికి పడవ దగ్గర వాళ్ళ నాయకుడు, ఉత్తుంగుడి చెల్లెలు రజని ఉన్నారు. పడవ సిద్ధంగా ఉన్నది. నాయకుడు ఆ పువ్వులను ఆశ్చర్యంతో కొంతసేపు పరీక్షగా చూశాడు. వాటి పరిమళం అక్కడి వారందరినీ ముగ్ధుల్ని చేసింది. మరునాడు వేకువజామున నాయకుడు, ఉత్తుంగుడు తమ పరివారంతో బయలుదేరారు. నాయకుడు ముందు, ఆయన వెనక ఉత్తుంగుడు, అతని చెల్లెలు, వాళ్ల వెనక పడవను భుజాలపై మోస్తూ 4 దృఢకాయులు దక్షిణ సముద్రం కేసి నడవసాగించారు. గూడెం ప్రజలు పలువురు కొంత దూరం వాళ్ల వెనకగా వచ్చి వాళ్లను సాగనంపారు. పొద్దుగుక్కేలోగా సముద్ర తీరం చేరుకోవాలన్న పట్టుదలతో వాళ్లు వేగంగా నడిచి మధ్యాహ్నానికి సగం దూరం చేరుకుని ఒక వటవృక్షం కింద కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఆ తరువాత బయలుదేరి సూర్యాస్తమయానికి ముందే సముద్ర తీరం చేరారు. పడవను మోసుకొచ్చిన వాళ్ళు దానిని సముద్ర జలం దగ్గర దించారు. మిగతా వాళ్ళు కట్టలు కట్టిన పువ్వులను పడవలో వేశారు. పువ్వుల నుంచి కమ్మని పరిమళం వీచింది. ఉత్తుంగుడు నాయకుడి పాదాలకు నమస్కరించాడు. నాయకుడు అతన్ని ఆప్యాయంగా లేవనెత్తి, నీకు తప్పక విజయం సిద్ధిస్తుంది. మన కులదేవత కరుణతో నువ్వు త్వరగా జయప్రదంగా తిరిగి రాగలవు అని ఆశీర్వదించాడు. పక్కనే ఉన్న రజని, నువ్వు త్వరగా రావాలి అన్నయ్య, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాము అంటూ అన్నం మూటను ఉత్తుంగుడికి అందించి, ఇది మార్గమధ్యంలో ఆకలి వేస్తే తినడానికి అన్నది. ఉత్తుంగుడు దాన్ని నవ్వుతూ అందుకుని, నీకు ఎటువంటి కొరత లేకుండా యువరాణి చూసుకుంటుంది. నేను త్వరలో తిరిగి వస్తాను. ఆ మాట యువరాణితో చెప్పు అని మిత్రులకేసి ఒకసారి నవ్వుతూ చూసి పడవలోకి ఎక్కి తెడ్డును అందుకున్నాడు. మిత్రులు పడవను నీళ్లలోకి నెట్టారు. పడవ అలల మీద కిందికి పైకి లేస్తూ ముందుకు సాగింది. గట్టున ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ చేతులెత్తి ఉత్తుంగుడికి వీడ్కోలు పలికారు. పడవ మరింత వేగంగా ముందుకు దూసుకుపోయింది. పడవ కనుమరుగయ్యేంతవరకు అక్కడే నిలబడి దానికేసి చూస్తూ ఉండి నాయకుడు వెనుతిరగగానే మిగతా వాళ్ళు కూడా ఆయన్ను అనుసరించారు. నాయకుడు రజనీ భుజాన్ని ఓదార్పుగా తాకాడు. అందరూ మౌనంగా రాజధాని నగరం కేసి నడవసాగారు. దారిలో వాళ్లకు నేలమట్టమైపోయిన చెట్లు, నాశనమైపోయిన ప్రదేశాలు కనిపించాయి. అంతటి భీకర పరిస్థితిని కేవలం మానవ మాత్రులు కల్పించడం సాధ్యం కాదని, అతీతమైన బలం గల రాకాశమృగం కారణంగానే అలా జరిగి ఉంటుందని వాళ్ళు అనుకుంటూ ముందుకు నడిచారు. రాత్రయ్యే కొద్దీ రాకాశమృగం సముద్రం నుంచి వెలుపలికి వచ్చే అపాయం ఉంది కాబట్టి ఆ ప్రాంతం నుంచి తప్పించుకోవటం మంచిదని వేగంగా నడవసాగారు. కొంత దూరం వెళ్ళాక దట్టమైన అడవి ఎదురయ్యింది. ఆకాశం మేఘాలు కమ్ముకుని చీకటిగా ఉండటంతో వాళ్ళు ఇక ముందుకు వెళ్ళలేక ఒకచోట ఆగి రాత్రంతా అక్కడే గడిపారు. తూర్పు దిక్కున వెలుతురు కనిపించగానే వాళ్ళు బయలుదేరి మధ్యాహ్నానికి రాజధాని నగరం చేరారు. రాజప్రాసాదం చేరి కాపలా భటులకు తమ రాకను తెలియజేశారు. రాజప్రాసాదం లోపల సేనాధిపతి గంభీరవర్మతో చర్చ జరుపుతున్న రాజు ప్రతాపవర్మ వాళ్ళు వచ్చిన వార్త వినగానే సేనాధిపతితో సహా ఎదురువచ్చి సాదరంగా ఆహ్వానించాడు. మాణిక్యపురిని ఆపద నుంచి రక్షించడానికి మీరందరూ చూపుతున్న శ్రద్ధ మరువరానిది. ప్రజలు మీ త్యాగనిరతిని
కలకాలం గుర్తుంచుకుంటారు అన్నాడు రాజు. మా బాధ్యతను నెరవేర్చడానికి ఒక అవకాశం కలిగినందుకు మాకెంతో సంతోషంగా ఉన్నది మహారాజా. నిన్న సాయంకాలమే ఉత్తుంగుడు శతాబ్దిక పుష్పాలను తీసుకుని రాకాసి మృగాన్ని వెతుక్కుంటూ సముద్రంలోకి వెళ్ళాడు అన్నాడు కొండజాతి నాయకుడు శుంభుడు. అలాగా, అప్పుడేనా? చాలా సంతోషం అంటూ రాజు రజనీ కేసి తిరిగి, రజనీ ఇలారా అన్నాడు. అంతలో రజనీ రాక తెలిసి అక్కడికి వచ్చిన యువరాణి ప్రియంవద నవ్వుతూ రజనీ దగ్గరికి వెళ్ళి, ఈ క్షణం నుంచి మనమిద్దరం స్నేహితులం అంటూ ఆమె భుజం మీద చేయి వేసి ఆమెను తన అంతఃపుర భవనం కేసి నడిపించింది. మా అన్నయ్య పడవ ఎక్కి బయలుదేరేటప్పుడు త్వరలో రాగలనని నీతో చెప్పమని చెప్పి వెళ్ళాడు అన్నది రజని. అలాగా, చాలా సంతోషం. మీ అన్నయ్య విజయం సాధించి త్వరలో తిరిగి రాగలడన్న నమ్మకం నాకున్నది అన్నది యువరాణి చిన్నగా నవ్వుతూ. కథ ఇంకా ఉంది. విచిత్ర పుష్పం 7వ భాగం. ఉత్తుంగుడికి పడవ ప్రయాణంలో అనుభవం లేదు. శృంగమాయి కొండలలో సెలయేళ్లే తప్ప పెద్ద నదులు లేవు. అక్కడ ఉన్న ఒక్కగానొక్క నది చిత్రావతి పొంగినప్పుడు ఉత్తుంగుడు మిత్రులతో కలిసి తెప్ప కొయ్యల మీద కొంత దూరం సరదాగా వెళ్ళి వచ్చేవాడే తప్ప పడవ నడపవలసిన అవసరం అతనికి అంతకు ముందెన్నడూ కలగలేదు. అయినప్పటికీ ఇప్పుడు మాణిక్యపురిని రాకాసి మృగం బారి నుంచి కాపాడాలన్న దృఢ సంకల్పంతో అతడు పడవను ముందుకు నడపసాగాడు. సముద్రంలో కొంత దూరం వెళ్ళాక అలల ఉధృతం తగ్గింది. చిన్న చిన్న అలల మీద పడవ వేగంగా నడిచింది. అలా కొంత దూరం వెళ్ళి అది నిలకడగా ఉన్న నీళ్లలోకి ప్రవేశించింది. ఇప్పుడు పడవ ముందుకు వెళ్లాలంటే తెడ్డు ఉపయోగించవలసి వచ్చి అతడు దానిని అందుకున్నాడు. మెల్లమెల్లగా చుట్టుపక్కల చిమ్మ చీకటి కమ్ముకోసాగింది. ఆకాశం మేఘాలు లేకుండా నిర్మలంగా ఉండడంతో చుక్కలు పెట్టినట్టు నక్షత్రాలు ఒక్కొక్కటే మెరుస్తూ రాసాగాయి. మరికొంతసేపటికి ఎటు చూసినా గాఢాంధకారం ఆవరించింది. రాకాసి మృగం ఏ క్షణంలోనైనా ఎటువైపు నుంచైనా నీళ్ల నుంచి పైకి రావచ్చునా అన్న హెచ్చరికతో ఉత్తుంగుడు జాగ్రత్తగా చుట్టుపక్కల కలయ చూస్తూ ముందుకు వెళ్ళసాగాడు. చాలా దూరం వెళ్ళాక హఠాత్తుగా అతని వెనక ఏదో నల్లటి ఆకారం కనిపించింది. ఉత్తుంగుడు వెంటనే పడవను వెనక్కు తిప్పాడు. ఆ నల్లటి ఆకారం క్రమక్రమంగా పెద్దదవుతూ పడవకేసి రావటం అతను గమనించాడు. అది ఏమై ఉంటుందా అని అతడు పరిశీలించి చూశాడు. ముఖం స్పష్టంగా కనిపించకపోయినప్పటికీ దాని పెద్ద తల, వెడల్పాటి భుజము, పెద్ద పెద్ద చేతులు చూసి అది తప్పకుండా రాకాసి మృగమే అయి ఉంటుందని ఉత్తుంగుడు గ్రహించాడు. అది కదిలే తీరును చూస్తుంటే అంతగా లోతులేని నీళ్లలో పెద్ద కాళ్లతో మెల్లగా నడిచి వస్తున్నట్టు అతనికి అనిపించింది. నడి సముద్రంలో రాకాసి మృగాన్ని ఎదుర్కొనటం దుస్సాహసమవుతుందని అతడు భావించి సమీపంలో భూభాగం కనిపించేంత వరకు దానికి అందకుండా వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. పడవను వేగంగా నడుపుతూ రాకాసి మృగం వస్తున్నదా లేదా అని అప్పుడప్పుడు తిరిగి చూస్తూ ప్రయాణం సాగించాడు. కొంత దూరం వెళ్లేసరికి దూరంగా పెద్ద రాళ్ల గుట్ట కనిపించింది. ఆహా, భూప్రదేశం అన్న ఆనందంతో అతడు దానిని సమీపించాడే తప్ప తీరా దగ్గరికి వెళ్ళాక నేల మీద కాలు మోపడానికి చోటు లేదు. ఎటు చూసినా ఎత్తైన బండలే ఉన్నాయి కదా. పైగా అక్కడ అలలు ఉవ్వెత్తున లేచి బండలను తాకుతూ ఉండటం వల్ల పడవ మళ్లీ పైకి కిందకి ఊగిసలాడసాగింది. దానిని అదుపులో పెట్టడానికి ఉత్తుంగుడు అతి కష్టంతో ప్రయత్నించసాగాడు. అప్పుడు హఠాత్తుగా తాడి చెట్టు ప్రమాణంలో లేచిన ఒక రాక్షస అల పడవను అమాంతం లేపి బండల మధ్య ఉన్న ఒక ఇరుకు సందు గుండా వెలుపలికి విసిరికొట్టింది. ఆ వేగానికి పడవ తల్లకిందులయ్యింది. ఉత్తుంగుడు ఎగిరి పడవ కవతల ఇసుకపై పడ్డాడు. పడవలోని పూలకట్టలు అతని తల మీద చెల్లాచెదురుగా పడ్డాయి. క్షణాలలో జరిగిపోయిన ఈ హఠాత్ పరిణామానికి ఉక్కిరిబిక్కిరి అయిన ఉత్తుంగుడు
మరుక్షణమే తేరుకుని చెల్లా చెదరైన పువ్వులను ఏరి పడవ దగ్గరికి తెచ్చాడు. ఆలోగా చాలా పువ్వులు నీళ్లపై తేలుతూ వెళ్లటం అతడు గమనించాడు. శతాబ్దిక పుష్పాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి రాకాసి మృగం ఇటువైపు ఆకర్షింపబడి రావచ్చునని అతడు అనుకున్నాడు. అయితే అక్కడ ఉన్న మార్గం మరీ ఇరుకుగా ఉన్నది. అది రాకాసి మృగం రావటానికి చాలినంతగా లేదు. మళ్ళీ పడవలో వెళ్ళి రాకాసి మృగాన్ని ఇటువైపు తీసుకువద్దామనుకున్నా అది సాధ్యమయ్యే పని కాదు. ఏం చేద్దామా అని ఆలోచిస్తూ అతడు అలాగే కొంతసేపు నిలబడ్డాడు. రాకాసి మృగం కనిపిస్తుందేమోనని మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూశాడు. కానీ దాని జాడ కనిపించలేదు. చాలాసేపు గడిచింది. తూర్పు దిక్కున అప్పుడప్పుడే వెలుగు రేఖలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో అతనికి సముద్రంలో రాకాసి మృగం వీపు కనిపించింది. రాజుగారు తెలియజేసినట్టు ఆ రాకాసి మృగం తెల్లవారకముందే సముద్ర మధ్యాన్ని చేరుకుంటుందని అతడు గ్రహించాడు. మళ్ళీ పొద్దుగూకి రాత్రి అయ్యేంత వరకు అది సముద్రం వదిలి వచ్చే అవకాశం లేదని అతడు నిర్ణయించుకున్నాడు. ఆ తరువాత అతడు తల్లకిందులుగా పడి ఉన్న పడవను భుజంతో లేవనెత్తి సరిగ్గా ఉంచాడు. ఏరి ఉంచిన శతాబ్దిక పుష్పాలను మొక్కలను తీసి పడవలో ఉంచాడు. ఆ పువ్వులు ఇంకా అప్పుడే పూచినట్టు సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆ మొక్కలను నాటడానికి పువ్వులను దాచడానికి సరైన స్థలం ఏదా అని చుట్టుపక్కల పరిశీలించి చూశాడు. అప్పటికే బాగా తెల్లవారింది. ఆ తరువాత ఆలోచిస్తూ ఒక బండ మీద కూర్చుని విశ్రాంతి కోసం కళ్ళు మూసుకున్నాడు. రాత్రంతా పడవ ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉండటం వల్లనేమో కొంతసేపట్లోనే అతడు ఆదమర్చి నిద్రపోయాడు. అలా ఎంతసేపు నిద్రపోయాడో అతనికి తెలియదు. తల వెనక ఆడవాళ్ల నవ్వులు వినిపించి ఉలిక్కిబడి లేచి తను కలగనటం లేదు కదా అనుకుంటూ తల తిప్పి వెనక్కి చూశాడు. 6 యువతులు బిలబిలమంటూ వచ్చి అతన్ని చుట్టుముట్టారు. వాళ్ల వేషభాషలు విచిత్రంగా ఉన్నాయి. రంగురంగుల దుస్తులు ధరించి ఉన్నారు. కొప్పులను చేతులను పువ్వులతో అలంకరించుకున్న వాళ్ళు ఏ కొండజాతి వాళ్ళో అయి ఉంటారని ఉత్తుంగుడు భావించాడు. అయితే వాళ్ళు మాట్లాడే భాష అతనికి అర్థం కావటం లేదు. 6 యువతుల చేతులలోనూ శతాబ్దిక పుష్పాలు ఉన్నాయి. వాటిని సంతోషంగా వాసన చూస్తూ తమలో తాము ఏదో మాట్లాడుకుంటున్నారు. చేతులలోని పువ్వులను వాళ్ళు మళ్ళీ అక్కడే ఉంచి ఎప్పుడు వెళ్ళిపోతారా అని కొంతసేపు ఎదురు చూశాడు. వాళ్ళు ఎంతకీ ఆ పని చేసేటట్టు లేదు. దానిని గ్రహించిన ఉత్తుంగుడు, నేను ఆ పువ్వులను మాణిక్యపురి నుంచి తెస్తున్నాను. ఒక ముఖ్యమైన పని మీద వాటిని దూర ప్రాంతాలకు తీసుకువెళుతున్నాను. మీరు దయచేసి ఆ పువ్వులను పడవలో ఉంచండి. సూర్యుడు అస్తమించాక నేను ఇక్కడి నుంచి బయలుదేరాలి అన్నాడు. రాకాసి మృగం గురించి చెప్పి వాళ్లను బెదరగొట్టడం అతనికి ఇష్టం లేదు. మాణిక్యపురి మాణిక్యపురి అంటూ ఆ యువతులు నవ్వారే తప్ప మరేదీ మాట్లాడలేదు. ఉత్తుంగుడు పడవ దగ్గరికి వెళ్ళి నిలబడి వాళ్ళ కేసి చూస్తూ, మీరు ఆ పువ్వులను ఇక్కడి నుంచి తీశారు కదూ అని అడిగాడు చేయి చూపుతూ. అవును అన్నట్టు తలలు ఊపారు ఆ యువతులు. మరి వాటిని మళ్ళీ అక్కడే ఉంచండి అన్నాడు సైగ చేస్తూ. ఆ యువతులు తలలు అడ్డంగా ఊపుతూ ఏదో చెప్పారు. ఉత్తుంగుడికి ఆ మాటలు ఏమాత్రం అర్థం కాలేదు. అతడు కోపంగా, ఆ పువ్వులు నావి, మర్యాదగా వాటిని పడవలో ఉంచండి అని గద్దించాడు చేయి ఊపుతూ. అయినా వాళ్ళు పువ్వులను వాసన చూస్తూ పకపకమని నవ్వసాగారు. ఆఖరికి వాళ్లలో ఒక యువతి ఉత్తుంగిని సమీపించి అతన్ని తాకి చేయెత్తి దూరంగా చూపుతూ ఏదో చెప్పింది. ఈ పువ్వులను తీసుకుని మేము ఇంటికి వెళుతున్నాము, నువ్వు వస్తావా అని అడిగినట్టు ఆమె చేసిన సైగను బట్టి గ్రహించాడు. మిగతా 5 యువతులు అప్పుడే అక్కడి నుంచి బయలుదేరారు. సరే వస్తాను, నేను అక్కడికి వచ్చాక నా పువ్వులను నాకు ఇచ్చేయాలి అని ఉత్తుంగుడు వాళ్ల వెంట బయలుదేరడానికి సిద్ధమవుతూ ఒకసారి పడవలోకి చూశాడు. అక్కడ ఒక పువ్వు కూడా లేదు. మొక్కలు మాత్రం ఉన్నాయి. పడవను అక్కడే వదిలితే
మళ్ళీ పెద్ద అల లేచి దానిని సముద్రంలోకి లాక్కుపోవచ్చునన్న అనుమానంతో అతడు పడవను మరికొంత వెనక్కు తోసి వదిలిపెట్టాడు. మొక్కలు అక్కడ ఉండటం అంత క్షేమం కాదని భావించి వాటిని చేతిలోకి తీసుకుని తెడ్డును పడవలో పడవేసి యువతలకేసి తిరిగాడు. వాళ్ళు ఒకచోట ఆగి ఉత్తుంగుడి కోసం నవ్వుతూ ఎదురు చూస్తున్నారు. ఉత్తుంగుడు చకచక 4 అడుగులు వేసి వాళ్లను సమీపించాడు. వాళ్ళు మాట్లాడే భాషను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అతడు వాళ్ల వెనుకగా కొంత దూరంలో మౌనంగా నడవసాగాడు. అతడు తమ వెంట వస్తున్నాడా లేదా అని అప్పుడప్పుడు తిరిగి చూస్తూ ఆ యువతులు తమ నివాసం కేసి నడవసాగారు. కొంతసేపటికి వాళ్ళు ఇసుక ప్రదేశం దాటి ఎర్రమట్టి ప్రాంతాన్ని చేరుకున్నారు. చుట్టూ కొండలతో ఆ ప్రాంతం ఒక లోతైన పళ్ళెంలా కనిపించింది. చుట్టూ చెట్టు చేమలతో పచ్చగా ఉన్నది, కానీ పెద్ద వృక్షాలు కనిపించలేదు. మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక చిన్న గూడెం ఎదురయ్యింది. వాళ్లను చూడగానే గుడిసెల నుంచి వెలుపలికి వచ్చిన స్త్రీలు కొందరు ఆ యువతలను ఏదో అడిగారు. దానికి ఆ యువతలు ముక్తసరిగా సమాధానాలు చెబుతూ వెళ్ళి గూడెం మధ్యలో ఉన్న ఒక పెద్ద గుడిసెను సమీపించి అమ్మా అమ్మా అని పిలిచారు. కొంతసేపటికి ఒక మధ్య వయస్కురాలు తలుపు తెరుచుకుని వెలుపలికి వచ్చింది. మేము ఏం తెచ్చామో చూడు, అందంగా ఉన్నాయి కదా అంటూ తాము తెచ్చిన పూలను చూపించి ఒక యువతి ఎంతో సంతోషంగా అంది. చాలా అందంగా ఉన్నాయి, మంచి వాసన కూడా వేస్తున్నాయి. ఎక్కడి నుంచి తెచ్చారు అని అడిగింది ఆ స్త్రీ. సముద్ర తీరానికి వెళితే ఆ యువకుడు ఒక చోట నిద్రపోతూ కనిపించాడు. అతని పక్కన ఒక పడవలో ఈ పువ్వులు కనిపించాయి. అతడు మన కోసమే తెచ్చి ఉంటాడని వాటిని తీసుకున్నాము. అతడు మాణిక్యపురి నుంచి వచ్చినట్టున్నాడు. అతడేదో చెప్పాడు, కానీ మాకు అర్థం కాలేదు. మా వెంట పిలుచుకుని వచ్చాము. అందంగా ఉన్నాడు కదూ అంటూ ఒక యువతి ఉత్తుంగుణ్ణి చూసింది. అవును, చక్కగా ఉన్నాడు. కాబూయి రాణి అతనితో మాట్లాడి సంగతి ఏమిటో తెలుసుకుంటాడు. ఇక మీరు లోపలికి వెళ్ళండి అన్నదా స్త్రీ. యువతులు 6 ఒకరి వెనుక ఒకరు ఇంటి లోపలికి వెళ్లారు. ఆ స్త్రీ ఉత్తుంగుని కూర్చోమని సేక చేసి లోపలికి వెళ్ళింది. వాళ్లేమీ మాట్లాడుకున్నది ఉత్తుంగుడికి అర్థం కాలేదు. ఆ ఇంటిని బట్టి చూస్తే అది ఆ గూడెం నాయకుడిదై ఉంటుందని అతడు ఊహించాడు. లోపలికి వెళ్ళిన స్త్రీ పళ్ళెం లాంటి ఒక పాత్ర నిండా ఏదో పానీయం తెచ్చి ఉత్తుంగుడికి ఇచ్చి, బాగా అలసిపోయినట్టున్నావు, దీనిని తాగు, కాబూయి వచ్చాక మాట్లాడుతూ భోజనం చేద్దు గాని అన్నది. ఉత్తుంగుడు ఆ పాత్రను తీసుకుని అందులోని పానీయాన్ని తాగి పాత్రను పక్కన పెట్టాడు. దాపులోనున్న ఒక గుంజకు ఆనుకుని కూర్చుని యువతులు ఇంటి లోపలికి తీసుకువెళ్లిన శతాబ్దిక పుష్పాలను గురించి ఆలోచించసాగాడు. ఇక్కడున్న శతాబ్దిక పుష్పాల చేత ఆకర్షింపబడి సముద్రంలోని రాకాసి మృగం ఇటువైపు వచ్చిందంటే ఏం చెయ్యాలి? అయినా సముద్ర తీరంలో ఎత్తైన గోడ కట్టినట్టు బండలున్నాయి. ఆ బండలను దాటుకుని రాకాసి మృగం వచ్చే అవకాశం లేదు. బండల మధ్య చిన్న ఇరుకు మార్గం ఉన్నది. ఆ మార్గం గుండా రాకాసి మృగం రావటానికి సాధ్యపడదు. పడవ తలకిందులైనప్పుడు సముద్రంలోకి కొట్టుకుపోయిన పువ్వులతో రాకాసి మృగం ప్రస్తుతానికి తృప్తి చెందవచ్చు. ఒకవేళ అవసరమైతే ఇక్కడి ప్రజలు తనకు సహాయపడగలరా? భుజాన్ని ఎవరో బలంగా తట్టడంతో ఉత్తుంగుడు ఆలోచన నుంచి బయటపడి తల పక్కకు తిప్పి చూశాడు. ఎదురుగా నిలబడ్డ ఒక దృఢకాయుడు ఎవరు నువ్వు అని అడిగాడు. ఉత్తుంగుడికి ఆ ప్రశ్న అర్థం కాలేదు. అయినా అతడు మాణిక్యపురి రాజ్యం శృంగ్మాయి కొండల నుంచి వచ్చాను, నా పేరు ఉత్తుంగుడు అన్నాడు. శృంగ్మాయి కొండల నుంచి వస్తున్నావా? చాలా సంతోషం, లోపలికి వెళదాం రా అంటూ ఇంటి లోపలికి దారి తీశాడు దృఢకాయుడు. అతనికి తమ భాష తెలుసు అని గ్రహించగానే ఉత్తుంగుడు చాలా సంతోషంగా లేచి నిలబడ్డాడు. కథ ఇంకా ఉంది.